ఇంట్లోనే ఈజీగా చికెన్ పిజ్జా ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇంకెప్పుడు బయట పిజ్జా తినడానికి ఇష్టపడరు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ అండ్ డెలిషియస్ బై చెర్కూరి. చికెన్ పిజ్జా చేసుకోవడానికి చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రీవియస్ చాలా వీడియోస్ పోస్ట్ చేశాను. ఒకసారి చెక్ చేయండి. నేను లింక్ డిస్క్రిప్షన్లో కూడా పోస్ట్ చేస్తాను. చికెన్ పిజ్జా ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పిజ్జా డౌ, టొమాటో కెచప్, ఆనియన్, క్యాప్సికమ్, టొమాటో, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అండ్ చీజ్. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇంట్లో ఉంటే చాలు. చికెన్ పిజ్జా మనం ఎమ్మీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు తక్కువ టైంలో. మనం ప్రిపేర్ చేసుకునే చికెన్ పిజ్జా కాబట్టి ఎక్కువ టాపింగ్స్ కూడా అవసరం లేదు. జస్ట్ ఆనియన్, టొమాటో, క్యాప్సికమ్ అవి కూడా ఆప్షనల్. ఇష్టమైతే యాడ్ చేసుకోవచ్చు లేదా స్కిప్ చేయొచ్చు. పిజ్జా బేస్ ఇలా రోల్ చేసి ఉంటుంది. ఇది మనం యూజ్ చేసుకునే 5 minutes ముందు బయట పెట్టి ఇలా ఓపెన్ చేసి బటర్ పేపర్ మీద స్ప్రెడ్ చేసుకోవాలి. మనం టాపింగ్స్గా వేసుకోవాలనుకున్న ఆనియన్, క్యాప్సికమ్, టొమాటోని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక లేయర్గా టొమాటో కెచప్ని షీట్ మీద స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా చూపించిన విధంగా టొమాటో కెచప్ మొత్తం స్ప్రెడ్ చేసుకొని మనం ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్న చికెన్ కర్రీని కూడా ఒక లేయర్ లాగా స్ప్రెడ్ చేసుకోవాలి. చికెన్ కర్రీని మీ ఇష్టం వచ్చినట్టు స్ప్రెడ్ చేసుకోవచ్చు. కంప్లీట్ ఒక లేయర్ లాగా అయినా స్ప్రెడ్ చేసుకోవచ్చు, లేకపోతే అక్కడక్కడ కొన్ని పీసెస్ని యాడ్ చేసుకోవచ్చు. నాకు చికెన్ కర్రీని ఇలా థిక్గా స్ప్రెడ్ చేసుకుంటేనే ఇష్టం. అప్పుడు ఫుల్లీ లోడెడ్ చికెన్ పిజ్జా లాగా ఉంటుంది టేస్ట్ కూడా. చికెన్ కర్రీని ఇలా ఒక లేయర్ లాగా స్ప్రెడ్ చేసుకున్నాక మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. క్యాప్సికమ్ మీ ఇష్టం, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్ ఏది కావాలంటే అది యాడ్ చేసుకోవచ్చు. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. నేను ఆనియన్స్ కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. మీరు మీకు కావాల్సినట్టు పొడవుగా అయినా కట్ చేసి యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పటికే చికెన్ కర్రీ మీద క్యాప్సికమ్, ఆనియన్స్ యాడ్ చేసుకుంటే పిజ్జా కలర్ఫుల్గా ఉంది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టొమాటో పీసెస్ని యాడ్ చేసుకోవాలి. టొమాటో ఆప్షనల్, మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయండి. ఇప్పుడు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని పిజ్జా మీద స్ప్రింకిల్ చేసుకోవాలి. మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోతే చిల్లీ ఫ్లేక్స్ని కూడా స్కిప్ చేయొచ్చు. మనం చికెన్ కర్రీని ప్రిపేర్ చేసుకునేటప్పుడే మన టేస్ట్కి తగ్గట్టు కొంచెం స్పైసీగా ప్రిపేర్ చేస్తాం కాబట్టి చిల్లీ ఫ్లేక్స్ని కూడా స్కిప్ చేసుకోవచ్చు. పిజ్జా అంటేనే చీజ్ కంపల్సరీ యాడ్ చేసుకోవాలి. నేను మోజిల్లా చీజ్ని పైన ఒక లేయర్ లాగా స్ప్రెడ్ చేసుకున్నాను. ఇలా చికెన్ మొత్తం కవర్ అయ్యేలాగా చీజ్ని యాడ్ చేసుకొని ఆరిగానో, డ్రైడ్ గార్లిక్ అండ్ జింజర్ గ్రాన్యూల్స్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పిజ్జాని ఓవెన్లో పెట్టి కుక్ చేసుకోవాలి. పిజ్జాని ఎంతసేపు బేక్ చేసుకోవాలి, ఇన్స్ట్రక్షన్స్ మొత్తం పిజ్జా బేస్ మీద మెన్షన్ చేసి ఉంటాయి. ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఒకసారి చదువుకొని దాని ప్రకారం పిజ్జాని ఓవెన్లో ఎంతసేపు బేక్ చేయాలో టైమింగ్ని సెట్ చేసుకోవాలి. నార్మల్గా నేను ప్రిపేర్ చేసుకున్న పిజ్జాని అయితే 18 minutes ఓవెన్లో పెట్టి బేక్ చేసుకున్నాను. 18 minutesలో మన పిజ్జా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. చీజ్ కూడా కంప్లీట్గా మెల్ట్ అవుతుంది. ఓవెన్లో పిజ్జా బేక్ అవుతున్నప్పుడే మనకు మంచి ఎరోమా వస్తుంది. ఆ బేకింగ్ ట్రేని ఓవెన్లోంచి బయటికి తీసి ఒక 2 minutes పక్కన పెట్టుకోవాలి. చూడండి, పిజ్జా బేస్ కూడా గోల్డెన్ ఎల్లో కలర్లో కంప్లీట్గా బేక్ అయింది అండ్ చీజ్ కూడా పర్ఫెక్ట్గా మెల్ట్ అయింది. చూశారు కదా, కొంచెం ఓపిక ఉంటే మనం ఇంట్లోనే పిజ్జా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చికెన్ పిజ్జా రెడీ. చికెన్ పిజ్జాని పీసెస్గా కట్ చేసుకొని వేడివేడిగా మైనీస్తో కానీ కెచప్తో కానీ సర్వ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, నెక్స్ట్ టైం మీరు కూడా గ్రోసరీ స్టోర్కి వెళ్ళినప్పుడు పిజ్జా బేస్ తీసుకొచ్చుకొని ఇలా చికెన్ పిజ్జా ప్రిపేర్ చేసి టేస్ట్ ఎలా ఉందో మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఒక్కసారి పిజ్జాని ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసి చూడండి, ఇంకా బయట పిజ్జా తినడానికి ఇష్టపడరు. మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.